తన పొలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని రామగిరి మండలం బాదాపురం గ్రామానికి చెందిన అల్లా బకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను సాగు చేసుకుంటున్న చీని మిరప పంటలు స్థానికంగా ఉన్న కొందరు నాయకులు ఆక్రమించుకున్నారన్నారు. గురువారం రాత్రి అల్లా బకాష్ 5 ఎకరాల్లో సాగు చేస్తున్న 180 చీని చెట్లతో పాటు మిరప పంటను మొత్తం దున్నేశారని వాపోయారు. చివరకు పీవీసీ పైపులతో పాటు డ్రిప్ పరికరాలను ధ్వంసం చేశారన్నారు. దీంతో బాధితుడు రామగిరి స్టేషన్ కు వెళ్లగా పోలీసులు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదన్నారు. దిక్కుతోచని స్థితిలో తాను గ్రామం వదిలి అనంతపురం చేరుకున్నానని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తాను లక్షలు అప్పు చేసి పంటలు సాగు చేశానని, ఇప్పుడు స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు మొత్తం నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాపై దౌర్జన్యానికి వచ్చిన వారి పేరు మీద భూమి ఉంటే వారికే ఇచ్చేస్తానని, కానీ ఇది నా భూమి అందేందుకు అన్ని రికార్డులు ఉన్నాయన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని అల్లా బకాష్ కోరుతున్నారు. నమస్కారం. నా పేరు దూదేకుల అల్లా బకాష్. మాదాపురం గ్రామము, పంచాయతీ, రామగిరి మండలము. 1977లో మా నాన్నకి పట్టా ఇవ్వడం జరిగింది. దాంట్లో నేను అనుభవంలో ఉన్నాను. కొంతమంది ఊర్లో గ్రామస్తులు మాది భూమి అంటే నా పైన దౌర్జన్యం చేసి నా చీనా చెట్ల మధ్యలో మిరప పంట సాగు చేస్తున్నాను. వాటన్ని ధ్వంసం చేసి మొత్తం లేటర్ అంతా పీకేయడం వల్ల నేను వెళ్ళి రామగిరి ఎస్ఐ గారికి నేను ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు చేస్తే మీ ఎవిడెన్స్ వాళ్ళ ఎవిడెన్స్ తీసుకొని నేను కలెక్ట్ చేస్తానని చెప్పారు. వారికి వెళ్ళి నేను ఇచ్చాను. ఆయన రేపు కనుక్కుంటా ఎంఆర్ఓ గారిని మళ్ళీ కనుక్కుంటా అని చెప్తుంటే ఇంత మధ్యలో మళ్ళీ వెళ్ళి మొత్తం చీనా చెట్లన్నీ నరికేసి మొత్తం మిరపంట అంతా రాటుతో తొక్కించేసి దాడి చేసినారు. వాటికి సంబంధించిన భూమి వివరాలు వారికి ఎటువంటి ఆధారాలు ఉన్నా ఎటువంటి ఇదని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. నేను వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆధారాలు నారాయణ నర్సింగ్ 5 ఎకరాల పొలము, దాంట్లో 2 ఎకరాలు మొత్తం తొక్కిచ్చేసినారు. మొత్తం చెట్లు 180 దాకా చెట్లు ఉన్నాయి, సీనా చెట్లు. దాని పక్కన 40 చెట్లు దానిమ్మ చెట్లు కూడా పీకేసి తొక్కిచ్చినారు. వాటికి కావాల్సిన ఫొటోస్ ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి. మిరప పంట నష్టమే దాదాపు 1.5 లక్షల దాకా ఉంది. ఇంకా సీనా చెట్లు దాన్ని నేను దాదాపు 2 లక్షల దాకా నష్టం ఉంది. 2.5 సంవత్సరం అయింది సీనా చెట్లు పెట్టి, దానిమ్మ చెట్లు పెట్టి 1 సంవత్సరంన్నర అయింది. నాకు న్యాయం జరగాలని చెప్పేసి నేను ప్రజలకి మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాను. వారిపైన అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారిని కోరుతున్నాను. గొడవలు అయితే ఏం లేదన్నా, భూమి విషయం మాత్రమే. గ్రామస్తుల నాయకులు వారికి ఆధారం లేని ఆరోపణలు చేస్తూ మా పైన దాడులు చేసి ఈ విధంగా చేస్తున్నారు. అవునవును, టీడీపీ వాళ్ళు తీసుకురాని మేము కనుక్కుంటామని చెప్పేసి 2 రోజులు నిలబెట్టేసినారు. ఉండొచ్చు. ఎస్ఐ సార్ మేము ఎంఆర్ఓ గారిని కనుక్కొని వారికి వీరికి న్యాయం చేస్తామని చెప్పినారు. పిలిపించినారు, కూర్చున్నారు. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ అన్ని అడిగినారు. వాళ్ళు ఏమీ లేవని చెప్పి పోయినారు. మన దగ్గర ఎవిడెన్స్ అన్ని తీసుకున్నారు. నేను శనివారం కనుక్కుంటా, వెళ్ళండి మీరు శనివారం అని చెప్పి నేను శనివారం ఎస్ఐ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఎంఆర్ఓ గారు లేరు కాబట్టి నేను ఆదివారం లేదు, సోమవారం కనుక్కుంటా, మంగళవారం అని చెప్పారు. మళ్ళీ మంగళవారం కూడా వెళ్ళాను. మంగళవారం రోజే మొత్తం చెట్లన్నీ నరికించేసి మొత్తం మిరపంట అంతా తొక్కిచ్చేసినారు. ఆ విషయం కూడా ఎస్ఐ గారికి నేను తెలిపాను. సార్ ఇట్లా తొక్కించానంటే నేను రేపు పొద్దున్నే కానిస్టేబుల్ పంపిస్తాను, నేను కనుక్కుంటా వెళ్ళండి. నాకు నా భూమి పైన జరిగిన నష్టము, నాకు భూమి కావాల్సిన నాకు సార్ న్యాయం కావాలి. నా పైన దాడి జరిగిన దౌర్జన్యానికి ఇది కావాలి. దానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఇచ్చాను. కేసు నమోదు చేయలేదు. అప్లికేషన్ డ్రాఫ్ట్లో ఉంది. 308 ఇది ఎస్ఐ గారికి ఇచ్చిన కంప్లైంట్ 26వ తారీఖు. ఇది 25 జరిగిందన్న. నేను 26వ తారీఖు నాకు భార్యకు ఆరోగ్యం బాగాలేదంటే అనంతపురం వచ్చాను. ఆ రోజు చేశారు. సాయంత్రం ఇంటికి వెళ్తే తెలిసింది. పొద్దున్నే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను.